టాలీవుడ్ నటి ప్రత్యూష మరణం కేసులో దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17, 2026న తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు గతంలో హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. వచ్చే 4 వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం అతడిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. ప్రత్యూష మరియు సిద్ధార్థ్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా ప్రత్యూష మరణించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె తల్లి సరోజిని దేవి ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం చేశారు. కానీ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అత్యాచారం మరియు హత్య ఆరోపణలు కోర్టు తోసిపుచ్చింది. సెషన్ కోర్టు మొదట 5 ఏళ్ల శిక్ష విధించగా 2011లో హైకోర్టు దాన్ని 2 ఏళ్లకు తగ్గించింది. ఈ శిక్ష కాలాన్ని సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి శిక్ష పెంచాలని ప్రత్యూష తల్లి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేటి తీర్పుతో సిద్ధార్థ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం కాగా 2 దశాబ్దాల మిస్టరీ కేసు ఒక కొలిక్కి వచ్చింది.